హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏపీలో మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుందని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేశారనమాట. అలాగే దాంతో పాటే మనకి కొత్తగా ఒక న్యూస్ అయితే వైరల్ అయితే అవుతుంది. సో అది మనకి ఏంటంటే మళ్ళీ 2025లో మనకి టెట్ అనేది కండక్ట్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి అయితే మాత్రం సో అప్పుడే మనకి కొంచెం రూమర్స్ అయితే స్ప్రెడ్ అయితే అవుతున్నాయి అనమాట. సో అది ఎంతవరకు నిజం? నిజంగా మళ్ళీ మనకి టెట్ ఎగ్జామ్ మనం కండక్ట్ చేస్తారో తెలుసుకోబోతున్నాం అండి. అలాగే మనకి ఈ మెగా డిఎస్సికి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి తెలుసుకోబోతున్నాం. అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏం అప్డేట్ ఇచ్చింది? దాంతో పాటే మనకి వెబ్‌సైట్‌లో కూడా మనకి ఏం అప్డేట్ ఉంది? అని చెప్పేసి అయితే మొత్తం డిస్కస్ చేయబోతున్నామండి. అయితే మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అయితే తొందరలోనే రిలీజ్ చేయమని చెప్పేసి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సో నారా లోకేష్ గారు అయితే మాత్రం అధికారులతో చర్చించడం జరిగిందనమాట. అయితే అధికారులతోని ఈ విషయం మీద చర్చించారు. నోటిఫికేషన్‌కి కావాల్సినవన్నీ కూడా తయారు చేయమని చెప్పేసి త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే చర్చించడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్, సిలబస్ అన్నీ కూడా మనకి ప్రిపేర్ చేసి వెబ్‌సైట్‌లో తొందరలో అప్డేట్ చేయబోతున్నారండి. అయితే మనకి గతంలో ఇచ్చిన హామీలోనే మార్చిలోనే మెగా డిఎస్సి అని చెప్పేసి నోటిఫికేషన్ చెప్పారు. మార్చి అయితే పూర్తి అయితే అయిపోయింది గానీ మనకి డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రాలేదు. అలాగే మనకి ఏప్రిల్ మొదటి వారంలో కూడా మనకి ఈ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అయితే చెప్పారు గానీ మొదటి వారం కూడా పూర్తిగా అయితే అయింది. రెండో వారం కూడా పూర్తి స్థాయిలో అయితే పూర్తి అయితే అవుతుందన్నమాట. కానీ మనకి డిఎస్సికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. అయితే మనకి డిఎస్సికి సంబంధించి అయితే చిన్న అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. అదే మనకి డీఎస్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ అండి. సో, ఇది మనకి డీఎస్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైటు. సో, అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ వచ్చేసరికి నేను మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు ఏదో వెబ్‌సైట్‌కి అయితే ఓపెన్ అయితే అవ్వచ్చు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే వెబ్‌సైట్‌కి సంబంధించి మనకు అన్ని కూడా రూపకల్పన అయితే పూర్తి అయితే అవుతుంది. అయితే ఇంకా మనకి లింక్స్ మాత్రం యాడింగ్ చేయడం మాత్రమే మిగిలిపోయిందన్నమాట. అయితే టెట్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే స్టార్ట్ డేట్, ఎండింగ్ డేటు, సిలబస్, ప్రింట్ ఫార్ము, రిజిస్ట్రేషన్, షెడ్యూలు మొత్తం కూడా నోటిఫికేషన్ బులెటిన్, సబ్జెక్ట్, సిలబస్, అలాగే పోస్ట్ వేకెన్సీస్ మొత్తం అయితే మనకి రిలీజ్ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి వెబ్‌సైట్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం తయారు చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించి అయితే మాత్రం మనకి ఇంకా ఎలాంటి లింక్స్ అయితే మాత్రం యాక్టివేట్ అయితే చేయలేదన్నమాట. అయితే టెట్‌కి సంబంధించి ఇంకొక మరో 7 రోజుల్లో అయితే మాత్రం అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకి అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. మీరు ఇంకా డేస్‌కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీ ప్రిపరేషన్ మాత్రం మళ్ళీ అయితే ఆపకండి. అయితే చాలా మంది అడుగుతున్న క్వెషన్ ఏంటి అనుకున్నట్లయితే మళ్ళీ టెట్ కండక్ట్ చేస్తారు కదా అని చెప్పేసి అయితే అడుగుతున్నారనమాట. మళ్ళీ మనకి టెట్ అయితే కండక్ట్ అయితే చేయరనమాట. సో ఎట్టి పరిస్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ టెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి అయితే మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోవడం లేదు. మనకి డైరెక్ట్‌గా డీఎస్‌కి సంబంధించి అయితే మాత్రం రిక్రూట్‌మెంట్ చేయబోతున్నారు. డీఎస్‌సీ నోటిఫికేషన్‌ని రిలీజ్ చేయబోతున్నారు తప్పిస్తే మనకి మళ్ళీ టెట్ ఎగ్జామ్ అయితే మాత్రం మళ్ళీ కండక్ట్ చేయడం లేదు. దానికైతే మాత్రం ఇలాంటి ఛాన్స్ కూడా అయితే లేదండి. సో చాలా వర్గాలు అయితే మాత్రం మళ్ళీ టెట్ కండక్ట్ చేయండి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు గానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం మెగా డేట్‌కి సంబంధించిన నోటిఫికేషన్‌ని తొందరలో విడుదల చేయాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నారనమాట. సో అదే మనకి అప్డేట్ కూడా కాబోతుంది. అయితే మీరేం టెన్షన్ అయితే పడకండి. మెగా డేస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుందన్నమాట. అలాగే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో డేస్‌కి సంబంధించి సిలబస్, ప్రిపరేషన్, నోట్స్, మెటీరియల్స్ అంతా కూడా మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తానండి. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో చేసేటట్టు నోటిఫికేషన్ సంబంధించి సో అప్డేట్స్ మొత్తం కూడా సో అలాగే మనకి ఎగ్జామినేషన్‌కి సంబంధించి కూడా సో ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎలా నోటిఫికేషన్ రాబోతుంది? జిల్లా వారీగా, క్లస్టర్ వారీగా మనకి ఎన్ని ఉద్యోగాలైతే ఉన్నాయి, ఎన్ని వేకెన్సీ అయితే ఉన్నాయని చెప్పేసి సో మొత్తం మీద డిస్కస్ చేయబోతున్నామండి. సో టెట్‌కి సంబంధించి ఎలాగైతే అప్లికేషన్స్ మొత్తం మీద మనం చూసుకున్నాము. అలాగే డీఎస్‌కి సంబంధించి కూడా ఎలా అప్లికేషన్ చేసుకోవాలి? సో ఎక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? సో దాంతో పాటు సిలబస్, మెటీరియల్ అంతా కూడా మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో ప్రొవైడ్ చేయడంతో పాటు మన యూట్యూబ్ ఛానెల్‌లో కూడా మీకు అన్ని అప్డేట్స్ అయితే ఇస్తాననమాట. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ మీద క్లిక్ అయితే చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకున్నారంటే మెగా డేస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకైతే వీడియో రూపంలో అయితే మీ వరకు నోటిఫికేషన్ రూపంలో పంపిస్తాననమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.